హాయ్. మళ్ళీ వచ్చేసాం. స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. చెప్పావా మళ్ళీ ఇంకో స్టోరీ? ఇంకో స్టోరీ నువ్వు చెప్తావా? మరి నువ్వే. తలకి నూనె పెట్టుకొని తలకాయ నొప్పి జరుగు నాకు. మళ్ళీ కథ చెప్పమంటుంది. ఏం కథ చెప్పాలి? రాజుగారి కథలు ఎక్కువ గుర్తున్నాయి నాకు. చెప్పు. చిన్న చిన్న చందమామ పుస్తకాల్లో చిన్న చిన్నవి ఉన్నాయి కానీ నువ్వు చిన్నవి వద్దంటున్నావు. చిన్నవి కూడా బాగుంటాయి అమ్మా. సరే, రాజుగారి కథ ఒకటి చెప్తాను. ఏంటి, ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉంటారు. రాజుగారికి ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురు ఒకరోజు ఊళ్ళో ఒక సంత జరుగుతూ ఉంటుంటే వెళ్ళిపోతుంది. కొంచెం యాక్టివ్గా ఉంటుంది తను. పరదాలు అవి వేసుకోకుండా, ఘోషా పద్ధతి పాటించకుండా మామూలు సామాన్య జనాలు ఎలా వెళ్తారో అట్లాగే వెళ్తూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటుంది. ప్రోగ్రామ్స్ అన్నిటికీ అటెండ్ అయిపోతూ ఉంటుంది. యాక్టివ్ పర్సన్ అనమాట బాగా రాజ్యంలో. అయితే ఒక ఊళ్ళో ఇంకో చోటేమో ఒక చిత్రగుప్తుడు అని వ్యాపారి ఉంటాడు. పేరే చిత్రగుప్తుడు. తను బాగా వ్యాపారంలో ఆరితేరున్నాడు. ఇంకా ఇంకా పెంచుకుంటూ ఉంటాడు. కొడుకు కూడా పైకి వస్తే ఇంకా పెంచాలి విదేశాలకు అనుకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు ఆమె నాన్న ఒక 100 రూపాయలు ఇవ్వని చిత్రగుప్తుడిని కొడుకు అడిగి 100 రూపాయలు తీసుకుంటాడు. ఎక్కడో ఒక పుస్తకాలు చదవటం ఇష్టం తనకి. అందుకే పుస్తకాల ఎగ్జిబిషన్ జరుగుతుంటే ఒక బుక్ కొనుక్కుంటాను అంటాడు. మంచిదేగా, బాగుందిగా, ఒక బుక్ కొనుక్కుంటాను అన్నాడు కొడుకు అని 100 రూపాయలు తీసుకొని వెళ్తాడు. చిత్రగుప్తుడు ఇచ్చాక వెళ్తాడు. అయితే వెళ్ళి ఒక బుక్ కొనుక్కుంటాడు. ఆ పుస్తకం నాన్నకు చూపించడానికి వెళ్ళి నాన్న ఈ బుక్ కొనుక్కున్న 100 రూపాయలు ఇచ్చి అంటాడు. పుస్తకం తిరిగేసి చూస్తే ఒక పేపర్లో ఒక పద్యం ఉంటుంది. ఒక్కటే పద్యం, 4 లైన్లు పద్యం, వేమన శతకంలాగా. అందులో దాని అర్థం, నువ్వేది ఆశించకుండా నీ పని నువ్వు చేసుకుంటా వెళ్ళిపో, ఫలితం దాని అంతటా అదే వస్తుంది అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా ఆ పద్యం తాత్పర్యం అనమాట. నాకు పద్యం రాదుగా, గుర్తులేదు, అసలు నాకు గుర్తులేదు ఆ పద్యం. దాని దాకా గుర్తు తెచ్చుకున్నా కానీ అస్సలు గుర్తులేదు. అయితే నీకు 100 రూపాయలు ఇచ్చింది ఎందుక? ఒక్క పేజీ ఉన్నదా? కనీసం ఒక బుక్ అన్నా కొనుక్కుంటే, ఒక 100 పేజీల పుస్తకం అన్నా కొనుక్కుంటే అది వచ్చేసినందుకన్నా పనికి వచ్చేది. 100 రూపాయలు మనం బ్యాలెన్స్ అయ్యేది. ఒక వ్యాపారి కొడుకు లక్షణం ఇదేనా అని గడ్డి పెట్టి బాగా తిడతాడు. వేస్ట్గా ఒక పద్యం ఉన్నది పేపర్, ఒక్క పేపర్ ఉన్న పద్యం ఉన్న పుస్తకం 100 రూపాయలు పెట్టా నువ్వు తెచ్చేదని తిట్టేసరికి ఇంట్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. కోపం వచ్చి నడుచుకుంటా పోతాడు. ఇక ఎక్కడికి నానేమో వ్యాపారం విస్తరించాలని కొడుకు మీద ఆశలు పెట్టుకుంటే వీడేమో ఇంట్లో నుంచే పోతాడు 100 రూపాయల కోసం. అతను గొడవ. అయితే వీడు పోతా ఉంటాడు. ఎక్కడ పని దొరికితే అక్కడ పని చేయటం, ఎక్కడ పని దొరికితే అక్కడ పని చేయటం, వాళ్ళు పెట్టింది తినటం, మళ్ళీ నడుచుకుంటూ పోవటం, సంచార జీవిలాగా. అస్తవ్యస్తం అయిపోయింది, గొడవ అయిపోయింది. తిట్టాడని ఇంట్లో నుంచి పారిపోయాడు. అదే మరి మైండ్ సెట్ సరిగా లేని తనం అంటే అది. ఈ రోజుల్లో పిల్లలు అట్ట తయారయ్యారు. ఏమన్నంటే వెళ్ళిపోవటం ఇంట్లో నుంచి, లేకపోతే తలుపులు వేసుకొని బెదిరియటం. ఎవరికి నష్టం? రోడ్డున పడింది ఎవరు? మంచి మాటలు చెప్తే అమ్మా నాన్న నచ్చరు బుజ్జి, వినాలి. అమ్మా నాన్న చెప్పే మాటలు వినాలి. అవునా? వినాలా వద్దా? అమ్మా నాన్న చెప్పేది ఏంటిది? వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల చెప్తారు. అలా ఉండకూడదు, ఇట్లా ఉండాలమ్మా అని చెప్తారు. డబ్బులైనా చదువైనా ఇంట్లో వస్తువులు సర్దుకోవటం, అమర్చుకోవటం, ఏదైనా సరే వాళ్ళ ఎక్స్పీరియన్స్తో అనుభవం పాఠాలే కదా అవన్నీ. పిల్లలకి నచ్చదు, వీళ్ళకి అనుభవం అయితే కానీ తెలియదు. అయితే పోతా సంచార జీవిలాగా పోతున్నాడు. దొరికింది తింటున్నాడు. పని చేస్తే ఆడు 10 రూపాయలు ఇస్తే దాన్ని పెట్టి తింటున్నాడు. ఒక ఇడ్లీ బతుకు అస్తవ్యస్తం అయిపోయి ఆడు ఒక సంతలోకి చేరతాడు. ఊళ్ళో ఒక సంత జరుగుతుందిగా ఆ రాజ్యంలో. ఆ సంతకి మన రాజుగారి కుమార్తె ఉంది కదా, రాకుమారి కూడా సంతకు తిరిగిద్ది కదా బాగా, షాపింగ్లకి వెళ్ళిపోయేసరికి అట్ట తిరుగుతూ ఉండగా పక్క రాజ్యం ఒక రాజ్యం ఉంది. పక్క రాజ్యం రాకుమారుడు కూడా ఈ సంతలో తిరుగుతూ ఉంటాడు. ఆ రాకుమారుడు అని తెలియదు ముందే. అతను ఎవరో బాగున్నాడు, చక్కగా మంచి పట్టు వస్త్రాలు వేసుకున్నాడు, ఎత్తుగా ఉన్నాడు, 6 అడుగుల ఆజానుబాహుడు అని చెలికత్తెల్ని పంపించి మన ఇంటికి వస్తాడేమో అడుగు, చక్కగా ఉన్నాడు, స్నేహం చేద్దాం మనం అని అడిగిద్ది.
అయితే చెలికత్తెల్ని పంపించి అడిగిచ్చిద్ది. చెలికత్తెలు సరేనని వెళ్తారు. మా ఇంటికి వస్తావా, స్నేహంగా ఉందామా, మా రాకుమారి పంపించింది, మా రాజ్యానికి వస్తావా అని అంటారు. ఇంకేముంది, వస్తాను, రాకుమార్తె కదా, మా రాజ్యంతో పాటు మీ రాజ్యం కూడా బాగుంటుంది, రాకుమార్తెతో నేను స్నేహం చేస్తాను, నా ఫ్రెండ్స్కి కూడా చెప్పుకోవచ్చు, ఆ రాజకుమారుడి నేను ఒక రాజకుమారుడిని, ఆ ఒక రాజకుమారి మంచి స్నేహితులము అని నా ఫ్రెండ్స్ ముందు కూడా చాలా గొప్పగా ఉంటుంది, నాకు గౌరవం కదలే గొప్పగా ఉంటుందని వాడు మాట్లాడతాడు 4 మాటలు గొప్పగా. అయితే సరే రాత్రికి వచ్చేసేయని చెలికత్తెలు చెప్పి ఈ వార్తని రాకుమారికి ఒప్పుకున్నాడమ్మ, వస్తానన్నాడు సాయంత్రం రాత్రికి అని చెబుతారు. ఇంటికి వెళ్ళిపోతారు, రాజ్యానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత 11 గంటలకు అందరూ అన్నాలు తిని పడుకున్నాక అక్కడ లైట్లు ఏమి ఉండవు కదా, పూర్వకాలం కాగడాలు, నూనె దీపాలు అంతే కదా, అది కూడా కొన్ని చోట్లే. 11 గంటలకు ఒక తాడేస్తారు, వస్తానన్నాడు కదా, 11 గంటలకు పైన రాకుమారి అంతఃపురం ఉంటుంది కదా, భవనం పైనుంచి కిందకి పెద్ద తాడేస్తారు. తాడేస్తామని చెప్పుంటారు, అందుకే తాడేస్తున్నారు. వేసేసరికి రాకుమారుడు ఒక ఆలోచనకు వస్తాడు సంతలో, అమ్మో ఈ అర్ధరాత్రి నేను వెళ్ళటం ఏంటి, నేను అసలే రాకుమారుణ్ణి, మాకు శత్రువులు ఏమైనా ఉన్నారేమో మాకు తెలియదు కదా, శత్రువులు ఏమైనా ఇలా చెప్పించారేమో, తిరుగుబొట్టుదారులు ఏమైనా చెప్పించారేమో నన్ను వేసేయడానికి, మా రాజ్యాన్ని వాళ్ళలో కలుపుకోవడానికి ప్లాన్ వేసారేమో అని వీడు ఊహాగానాలు చేసి రాడు. కరెక్టే, రాడు. ఆడ తెలివో అతి తెలివో కానీ ఆలోచన చేసుకుంటాడు. అయితే రాకుమారులు తాళ్ళు వేశారు కదా, ఆ తాడు పట్టుకొని ఒకడు వస్తాడనమాట. చిత్రగుప్తుడు కాదు, చిత్రగుప్తుడు వాడి వ్యాపారం, వాడి బిజినెస్, అది కొడుకు రానని చెప్పాడుగా. తాడు పట్టుకొని రెడీగా ఉంటారు పైన. సరే ఒక మనిషి పట్టుకొని ఎక్కిన బరువు తెలిసిపోతే వచ్చేసాడు రాకుమారుడు అనుకుని పైకి లాగి పక్క నవ్వుకుంటూ ఉంటారు. ఇతను కూడా 6 అడుగులు ఆజానుబాహుడు, చక్కగా ఉంటాడు, రాకుమారుడే వచ్చాడు అనుకుంటారు వీళ్ళు. సరే ఇంటికి లోపలికి వెళ్ళంగానే కాళ్ళు కడుక్కోమని చక్కగా బొట్టు పెట్టి నీళ్లు జల్లి ఒక దండిచ్చి దండేసి మర్యాదలు చేస్తారు చెలికత్తెలు రాకుమారి. తర్వాత ఏం మాట్లాడుతున్నాడు వీడు, నీ పేరేంటి అని అడుగుతారు. నీ పేరేంటి అనేసరికి ఫలితాల వీరుణ్ణి అంటాడు. వాడు పద్యం కొన్నాడు కదా 100 రూపాయల పుస్తకం, అంతే. చిత్రగుప్తుడు కొడుకు, చిత్రగుప్తుడు అన్నాను ఇందాక, చిత్రగుప్తుడు కొడుకు సంతలో తిరుగుతా ఊరి మీద పడి తిరుగుతున్నాడుగా, ఈ రాజ్యంలో ఇక్కడ తిరుగుతున్నాడు, గోడమటే తాడేసింది, తాడు పుచ్చుకొని పైకి ఎక్కాడు. అయితే వీడు ఒక శ్లోకం చదివాడు కదా పద్యం, వేమన శతకంలాగా, మన ఫలితాన్ని ఆశించి ఉండమాక నీ కర్మను అనుసరించు అని చదివాడు కదా, దాని ప్రకారం ఏది జరిగితే అది నా మంచికే అనుకొని ఫాలో అయిపోతున్నాడు. నా మంచికే ఉంది, వెళ్ళిపోవాలి, రోడ్డు ఉంది, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, వాళ్ళు కనిపించారు, వాళ్ళ దగ్గర పని చేయాలి, అది నా మంచికే, నా కర్మానుసారమే జరుగుతుంది అంటున్నాడు. సంచార జీవిలో ఊరి మీద పడ్డాడు. ఆ పద్య ప్రభావం అతని మీద బాగా పడినట్టుంది. ఇక ఎటు కనపడితే ఎటు కనపడితే అటు వెళ్ళిపోతున్నాడు, నా మంచిగా జరుగుతుంది, ఫలితాన్ని ఆశించకుండా నేను వెళ్ళిపోవడమే అనుకుంటున్నాడు. ఇక సరే పైకి వెళ్ళిన తర్వాత వీడు ఫలితాలు వీరుడు అనేసరికి ఒక్కటే మాట చెబుతున్నాడు, ఇంకేం మాట్లాడతల్లా. ఏ రాజ్యానికి నువ్వు అని అడిగితే రాజ్యం లేదు, ఏం లేదు, ఇదే ఫలితాలు వీరుణ్ణి అంటాడు. ఎందుకంటే అన్ని ఫలితాలు వస్తున్నాయి, వీరుణ్ణి అయిపోయాను అనుకుంటున్నాడు వీడు మైండ్ సెట్. అయితే అయ్యో మనం అనుకున్న రాకుమారుడు కాదు వీడు ఏదో తిక్కల వెదవ మన ఎంపటి పడి వచ్చాడు, తాడేసేసరికి ఎక్కేశాడు, అసలు రాకుమారుడు ఇతను కాదు, ఆరాగా చూసి కనిపెట్టేసి మహానుభావ నువ్వు వెళ్ళిపోయా, నువ్వు కాదు మేము అనుకున్నది, ఎవరో పొరపాటున వచ్చేసావు నువ్వు, మేము మా స్నేహితులు వచ్చారనుకున్నాము అని చెప్పి వాడిని అదే తాడుకి పట్టించి కిందకు పంపించేస్తారు. ఇదేముంది, దిగేశాడు, నా ఫలితం నాకు అందిద్ది ఎట్టయినా అనుకుంటున్నాడు, నా ప్రయత్నం నేను చేయటమే అనుకున్నాడు, మళ్ళీ రోడ్డు దారిని పడి పోతున్నాడు. పోతా ఊరి చివర ఒక గుడి దగ్గరికి పడుకున్నాక ఈ రాజ్యం ఉంది కదా, ఇప్పుడు రాకుమారి ఉంది కదా, రాకుమారి నాన్నగారు ఉన్నారు కదా రాజావారు ఒక మంత్రివర్గ సమావేశం నిర్వహించడానికి అర్జెంట్ మీటింగ్ పెట్టి దండనాథుడు అనే ఉంటాడనమాట, సైన్యాధికారి దండనాథుడు అట్లా ఉంటారనమాట. దండనాథుడిని పిలిపిస్తాడు. అదేనమ్మా అక్షయ, నాకు తెలియట్లేదు కానీ అది మన బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ అంటది కదా, దండనాథ అని పిలిసిద్ది కదా, అట్లా వాళ్ళ నమ్మకమైన వాళ్ళల్లో దండనాథుడు అన్న కేటగిరీ ఉంటుంది అనుకుంటా. దండనాథుడిని పిలిపిస్తారు. దండనాథుడు రాజు కలిసి ఇంకా 4 మంది భటులతో కలిసి ఊరు
దాటి వెళ్తూ ఉంటారు ఆ గుడి మీద కానీ. ఈ ఫలితాల వీరుడేమో ఆ గుడి దగ్గర పడుకున్నాడు. రాత్రి అయిపోయింది కదా, అక్కడ 11ంటికి ఎక్కాడు, 1 గంట ఉన్నాడు, వాళ్ళు తోలేశారు. 12:30 1 గంట అవుతుంది ఈ గుడికి వచ్చి పడుకునేసరికి. వీళ్ళేమో మిడ్ నైట్ ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఏమని, రాజ్యంలో తీవ్రవాదులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళని తిప్పికొట్టడం ఎలా, మన రాయబారులు ఉంటారు కదా, మళ్ళీ ఇన్ఫర్మేషన్ చేర్చే వాళ్ళు ఉంటారు, అంతా గ్యాదర్ చేసే ఇన్ఫర్మేషన్ సిఐడిలో మీటింగ్ అనమాట. ఇది ఎవరికీ తెలియదు. ఒక రాజుకి దండనాథుడికి ముఖ్య అనుసరుడైన సైన్యాధికారికి 4 భటులకి ఈ 4-5 మధ్యలోనే ఈ వ్యవహారం నడుస్తుంది అనమాట. నెలకొకసారి మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు. వీళ్ళు మాట్లాడుకోవడానికి గుళ్ళోకి వెళ్ళేసరికి వీడు పడుకొని ప్రత్యక్షం అవుతాడు. ఎవరయ్యా ఎక్కడ పడుకున్నావంటే నీ పేరేంటి అంటే ఫలితాల వీరుణ్ణి అంటాడు. ఫలితాల వీరుణ్ణి అనేసరికి ఆయనేమో కర్మ సిద్ధాంతంలాగా మాట్లాడుతున్నాడు. అంటే అల్లరి చిల్లరోడు కాదు, ఒక శ్లోకంలోది అనుకుంటే ఇతను మాట్లాడేది. ఈయన ఏదో కర్మానుసారం అని ఏంటో ఏమంటారు శూన్యంలో చూసుకుంటా మాట్లాడుతున్నాడు. ఇతని వల్ల ప్రాబ్లం ఏమీ కాదు, ముందైతే ఇతన్ని పంపించేయాలి గుళ్ళో నుంచి అని చెప్పి దండనాథుడి ఇల్లు అడ్రస్ ఉంటుంది కదా, అదే అడ్రస్ చెప్పి అది మా ఇల్లేనయ్యా, నువ్వు పడుకోవడానికి ఇక్కడికి వచ్చావు కదా, ఇక్కడ కొంచెం అతీత శక్తుల కోసం పూజలు చేస్తూ ఉంటారు అని కొంచెం భయపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయా నువ్వు, మేము వాళ్ళని పట్టుకోవడానికే వచ్చాము రాజ్యం నుంచి, వాళ్ళని కట్టడి చేయాలని అని కొంచెం భయంలాగా చెప్పి వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పాడు కదా, అక్కడికి వెళ్ళి పడుకోమని, అదే తన రూమ్ అడ్రస్ తలుపు తీయగానే 3వ గదికి వెళ్ళిపో అని అలా చెప్తాడు. సరేనని చెప్పి ఈడేముంది ప్రయత్నం చెయ్యి ఫలితం అదే వచ్చిద్ది అన్న సిద్ధాంతం కదా, సిద్ధాంతకర్త కదా వీడు, అందుకని ఫలితం ఆశించకుండా ముందుకెళ్ళిపోవాలని చెప్పి మళ్ళీ రోడ్డు దారిని పడి ఆ దండనాథుడి ఇంటికి వెళ్ళి తలుపు తీయగానే కుడిపక్క 3వ గదిలోకి వెళ్ళిపోతాడు. 3వ గది అని చెప్పారా, కానీ 3వ గదికి వెళ్ళకుండా 3వ గది ఎదురుగా ఉన్న గదిలోకి వెళ్ళిపోతాడు. ఆపోజిట్ క్వైట్ ఆపోజిట్లో ఉన్న గదిలోకి వెళ్ళిపోతాడు. మర్చిపోయి రాత్రిపూట కదా, లైట్లు ఏమి ఉండవు కదా, పొరపాటున వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళేసరికి దండనాథుడు కుమార్తె ఉంటుంది. దండనాథుడు కుమార్తె ఉండేసరికి ఇద్దరు మాట్లాడుకుందాం అనుకుంటారు. ఆమె ఏమనుకుంటుంది, ఒక అబ్బాయిని ప్రేమించింది, అతనే వచ్చాడు అర్ధరాత్రి పూట అనుకుంటుంది. దండనాథుడు కుమార్తె ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, అతనే వచ్చాడు అనుకుంటుంది దండనాథుడు కుమార్తె. అయితే కాసేపు మాటల తర్వాత నీ పేరే, నువ్వు ఈరోజు ఇలాగే మనం మీట్ అవుతున్నావు, మన పెళ్ళి రేపే అని చెప్పు మన నాన్నగారి దగ్గరికి వెళ్ళి, మళ్ళీ మా నాన్నగారికి తెలిస్తే గొడవ అవుతుంది అంటే వీడు ఏది మాట్లాడినా కూడా ఆ అమ్మాయి ఈ దండనాథుడు కుమార్తె ఫలితాల వీరుణ్ణి ఇదే మాట చెప్తున్నాడు, మెలకుండా ఉంటున్నాడు. ఇంకా నోటికి ఇంకో 2వ మాటే రావట్లా. అయ్యా నువ్వు నాకు కావాల్సిన మనిషివి కాదు, నాకు తెలిసింది చిక్కట్లో మా వాళ్ళు అనుకొని మాట్లాడా నేను, నువ్వు గెట్ అవుట్ అని పంపించేసింది. పంపించేసరికి మరి ఆయమ్మాయి కూడా స్ట్రాంగే కదా, అలర్చల్లరాలతో ఉండదు కదా, మాట్లాడదు కదా, పంపించేసింది, తలుపేసేసుకుంది. ఇంకేముంది, నా మంచి కోసమే ఏదైనా జరుగుతుంది, నేను ఫలితం ఆశించకుండా పని చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి మళ్ళీ రోడ్డును పడి తిక్కలు వెదవపోతా మళ్ళీ గుడికాడ అతిథి శక్తులు అన్నారు ఇంకాడు బోడు అక్కడ ప్రయత్నం చేయడు. ఇంకా కర్మ సిద్ధాంతం కదా వాడిది, అక్కడికి వెళ్ళొద్దన్నారంటే వెళ్ళకూడదు, ఇంకా వేరే దారి ఏమైనా గొరికిద్దామని చూసుకుంటూ పోతూ ఉంటాడు. అయితే పోతూ ఉండేసరికి తెల్లారిపోయింది, సూర్యోదయం అయిపోద్ది. సూర్యోదయం అయ్యేసరికి పొద్దున్నే రోడ్డు మీద, ఇదివరకు ఏముంది రోడ్ల మీద పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు పందిర్లు వేసేసి, ఇప్పుడులాగా కళ్యాణ మండపాలు అవి లేవు అప్పట్లో. బాగా ఆస్తిపరులు ఈ రాజకుమారులు ఇళ్ళకే చేసేవాళ్ళు, కానీ మా ఊళ్ళది ఏముంది, ఎవరింటి దగ్గర వాళ్ళు వీధిలో ఒక పెద్ద మండపం చేసేసి దగ్గు ఆగట్లా పందిరేసి పెళ్లి చేస్తూ ఉంటారు. అక్కడ జరుగుతూ ఉంటుంది ఒక పెళ్ళి. అయితే ఆ డప్పులు కాదు, పెళ్ళికి సన్నాయి ఊతూ ఉంటారు కదా, ఆ గుడి దగ్గరలో ఉంటుంది అనమాట ఒక ఏనుగు. ఇదేమో గుడి దగ్గర రోడ్లో పెళ్లి మండపం వీళ్ళు కట్టించారు పెళ్లి చేయడానికి. అక్కడ ఒక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూర్చొని ఉంటారు. వీళ్ళ సన్నాయి మ్యూజిక్ మోతకి దానికి పిచ్చి ఎక్కేసి ఏనుగు జనాల మీద పడిపోయింది. ఇంకా పెళ్లి జరగదు, అప్పుడే కూర్చుంటారు పెళ్లికి పీటల మీద. ఏనుగు పిచ్చెక్కేసి అందరి మీద ఇరుచుకు పడిపోయి తొక్కేసి గోల్ చేస్తూ ఉంటుంది. పెళ్లి కొడుకుతో సహా అందరూ పారిపోతారు. పెళ్లి కూతురు దగ్గర కూడా అమ్మ నాన్న ఎవరు ఉండరు, అందరూ పారిపోతారు భయం వేసి. ఈ పెళ్ళి అట్టాగే ఏడుస్తూ ఉంటుంది. మన ఉన్నాడు కదా ఫలితాల వీరుడు,
ఫలితం ఆశించకుండా కర్మ చెయ్యి అని చదివాడుగా, నా కర్మ నేను చేస్తానని చెప్పి పెళ్లి కూతురికి జతగా చేపట్టుకొని నుంచుంటాడు ఒక పక్కన. మరి ఏనుగు కొట్టేస్తుందేమోనని. సరే అంత దానికి పెళ్లి కోసం తీసుకొచ్చిన అట్టిగెళ్ళు ఉంటాయిగా, దాన్ని ఆ ఏనుగు దగ్గరికి ఇసిరేస్తాడు. అది తిని అది శాంతి ఇచ్చింది. ఏనుగు వెళ్ళిపోద్ది గుళ్ళోకి. ఈ లోపల మావటివాడు ఉంటాడు కదా, ఏనుగు తోలేవాడు, మావటివాడు వచ్చి తోలుకెళ్ళిపోతాడు. సరే పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చి, ఇదేంటి నాకు పెళ్లి చేస్తానని చెప్పావు, ఈ అమ్మాయి ఇతన్ని పట్టుకుని ఉంచుందని గొడవ చేస్తాడు. పెళ్లి కూతురు నాన్నతో. పెళ్లి కూతురు నానేమో, నాకేం తెలుసు అయ్యా, మీతో పాటే భయం వేసి నేను పరిగెత్తాను, మాతో పాటే వచ్చేసింది మా అమ్మాయి అనుకున్నాను, కానీ ఆ ఏనుగు తొక్కేసిలాట్లో పిల్ల ఒక్కటే ఉంటుంది, ఎవరో ఇతనెవరో కూడా నాకు తెలీదు అని చెబుతున్నా కూడా, కాదు మీ అమ్మాయి పిలిపించుకుంది, అందుకే చేపట్టు నుంచున్నాడు అంటారు. మరి అట్ట పెళ్లిలో ఇంకొక పెళ్లి కొడుకు ఉండగా ఇంకొక అబ్బాయి వచ్చి చేపట్టుకుంటే మరి అట్టగా అంటారు బ్యాడ్గా. అనేసరికి కోపం వచ్చింది పెళ్లి కూతురికి బాగా. ఏంటి ఏది పడితే అది మాట్లాడుతున్నారు, ఏమనుకుంటున్నారు నన్ను? ఒక పక్క పెళ్ళి నన్ను కాపాడాల్సిన స్థానంలో ఉండాల్సిన నువ్వు పారిపోయాడు. ఇంకా నువ్వు పెళ్ళికి అర్హుడువా? నువ్వు నన్ను కనీ పెంచిన తల్లిదండ్రి పారిపోయారు, వచ్చిన చుట్టాలు పారిపోయారు. నా కోసం ఎవరు నిలబడ్డారు? ఈ రోడ్డులు పోయాయి, ఈ అబ్బాయి వచ్చి రక్షించాడు, కాబట్టి ఇతన్ని నేను పెళ్లి చేసుకుంటా అంటది. బాగుందిగా, కరెక్టే మాట్లాడిందిగా. అంతే. ఈ లోపల ఊరు జనం అంతా దండనాథుడికి గుళ్ళో అదంతా అయిపోయింది కదా, మీటింగ్, అత్యవసర మీటింగ్ అంతా అయిపోయి సిఐడీలతో దండనాథుడు, రాజు, భటులు అంతా తిరుగు ప్రయాణం అవుతారు రాజ్యానికి. ఈ దారిలో ఈ గొడవ జరుగుతుంటే ఆగుతారు అనమాట. ఏం గొడవ ఏంటి అని. మరి రాజావారు ఆగుతారు కదా గొడవ చేస్తుంటే. ఇదంతా జరిగిందంతా చెప్పేసరికి అసలు మొదటి నుంచి ఏం జరిగింది అని, నీ ఫలితాల వీరుడు అన్నావంటే ఇక్కడ నీకు డొక్కలో పొడిసి డోలు కడతాము, నువ్వు మొత్తం విపులంగా చెప్పు అని బంధించేస్తారు భటులు. రాజు చెప్పేసరికి ఇంట్లో చిత్రగుప్తుడు నాన్న 100 రూపాయలు ఇస్తే పుస్తకం కొనుక్కున్నా, పుస్తకంలో ఈ పద్యం ఉంది, ఇదే నెమరేసుకుంటా తిరుగుతున్నాను, ఫలితం ఆశించకుండా నీ కర్మ నువ్వు చెయ్యి అని ఉంది. నాకు బాగా నచ్చింది, అందుకని నేను ఈ పేరునే పెట్టుకున్న, ఫలితాల వీరుడు అనే చెప్తున్నాను. దారిలోనేమో రాజకుమారి సంతలో కనపడి ఇంటికి రమ్మంది, తాడేసింది, పైకెక్కి వాళ్ళు గెంటేశారు. తర్వాత దండనాథుడికి ఇతనే వచ్చి నన్ను గుడికాడ పడుకుంటే మా ఇంటికి వెళ్ళి పడుకో తెల్లారి వెళ్ళొచ్చు అని ఇతనే పంపించాడు. దండనాథుడిని గుర్తుపెట్టాడు. మరి అనేసరికి అక్కడికి వెళ్ళేసరికి ఆమెమో ఎవరో బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తుంది, నేను వెళ్ళేసరికి ఏమో నేను కాదు వేరే బాయ్ ఫ్రెండ్ నువ్వు అని నన్ను గెంటేసింది. ఇప్పుడు తెల్లారాక నా దోవ నేను పోతుంటే నువ్వు ఏనుగు అడ్డం పడింది, పెళ్లి కూతురు ఏడుతుంటే చేపట్టు నుంచి నేనేం చేశాను, నా కర్మ నేను నిస్వార్థంగా చేశాను అంటాడు. ఇదంతా తెలిసి ఊరంతా వినేశారు. రాకుమార్తె రమ్మంటం తెలిసిపోయింది, దండనాథుడు ఇంటికి పంపించడం తెలిసిపోయింది, పెళ్లి కుమార్తె ఇప్పుడు రీసెంట్గా పెళ్లి కుమార్తె చేపట్టుకోవటం తెలిసిపోయింది. మరి ఆ రోజుల్లో ఎవరైతే మాట్లాడతారో మగ పిల్లడితో వాళ్ళతోనే పెళ్ళి అవ్వాలని మరి పరువు పోయింది కదా, రాజుది, దండనాథుడిది, ఈ పెళ్లి కుమార్తె. అందుకని ముగ్గురిని ఇచ్చి కన్యాదానం చేస్తారు ఆ ఒక్క పెళ్లి కొడుకుతో. మరి ఆ రోజుల్లో అంతే, ఒక అబ్బాయితో మాట్లాడింది అంటే పొరుగు పోయిద్ది, అతనితోనే పెళ్లి చేయాలి, ఇంకో సంబంధాలు రావన్నమాట. ఎందుకంటే ఊరంతా వినేశారు కదా. సంతకి వెళ్ళటం, కలవటం, డాబా పైకి ఎక్కటం రాకుమార్తె కోసం, దండనాథుడు ఇంటికి వెళ్తే అక్కడ అమ్మాయి మాట్లాడటం, అవన్నీ చెప్పేశాడు. తెలియకపోతే బాగానే ఉండేది, వీడిని ఖైదు చేసేసుకున్నారు. మరి వాళ్ళు కూడా చేశారు, మరి వాళ్ళే కదా మాట్లాడింది. అర్ధరాత్రి మాట్లాడితే పొరుగు పోయిందిగా, మరి ఊరు జనాలు అందరూ ముందు పొరుగు పోయిందిగా. అందుకని ముగ్గురు రాకుమార్తెల నుంచి పెళ్లి చేసుకుని రాజ్యానికి అల్లుడయ్యాడు, దండనాథుడికి అల్లుడయ్యాడు, మంచి మూతుబరికి అల్లుడయ్యాడు. ముగ్గురు అత్తమామలు, ముగ్గురు పెళ్లి కొడుకులు, ముగ్గురు పెళ్లి కూతుర్లు. చిత్రగుప్తుడు అమ్మో ఏమీ రాదనుకున్న గెంటేసిన కొడుకు 3 ఆస్తుల్ని రాజ్యంతో సహా పట్టుకొచ్చాడు. ఇంకా వేరే విదేశాల వ్యాపారం ఏముంది, మాకు ఇక్కడే తెల్లారిపోయింది, ఇంకా రోజు సరిపోదు, మాకు ఇంకో 24 గంటలు కావాలి రోజుకి అని చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. కాకపోతే వీడే 3 పెళ్ళిళ్ళని చేసుకున్నాడుగా, 3 పెళ్ళాలు 3 పెళ్ళిళ్ళు చేసుకునేసరికి ఫలితాల వీరుడల్లా పెళ్ళిళ్ళ వీరుడయ్యాడు. ఫన్నీ స్టోరీ బాగుందమ్మా, ఫన్నీ స్టోరీ. కథ కంచికి మనం ఇంటికి, కథ కంచికి మనం ఇంటికి. కథ బాగుందమ్మా. సరే మరి ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కామెంట్ పెట్టి
ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.